ఇది నా ఆలోచన. ఈ ఆలోచన చేయడం చాలా సులభం, దీన్ని జయప్రదం చేయాలంటే చాలా కష్టం. పోతూ పోతూ చెత్తంతా వేసిపోయాడు, చాలా సులభం. ఆ చెత్త క్లీన్ చేయడానికి నాకు సంవత్సరం పడతా ఉంది. ఏది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, చెడు చేయడం ఒక్క నిమిషం పని, మంచి చేయడానికి మాత్రం చాలా శ్రమ అవసరం, పట్టుదల అవసరం, కన్సిస్టెన్సీ అవసరం. అందుకే నేను ఈ కార్యక్రమాన్ని మనస్సుకు దగ్గర పెట్టుకొని చేస్తున్నా. అందుకే మళ్ళీ చెప్తున్నా, నా శేష జీవితం పేదవాళ్ళకి అంకితం. నేను సూపర్ 6 ఇచ్చిన, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన ఏదో ముక్కుబడిగా ఇవ్వడం కాదు, ఒక బాధ్యతగా ఇస్తున్నా. నేను కష్టపడేది ప్రజల కోసం కాబట్టి, అందులో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకోవాలి కాబట్టి సూపర్ 6 తీసుకొచ్చాం, అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాం. కేంద్రం కూడా ఆ దిశగా ముందుకు వస్తూ ఉంది. ఈరోజు దీనివల్ల మీరు కొనుగోలు శక్తి మీకు పెరుగుతుంది, కొంతవరకు వెసులుబాటు వస్తుంది మేము ఇచ్చే డబ్బుల వల్ల. దీనివల్ల మీరేం చేయాలంటే, మీరు కూడా మీ కుటుంబం పైకి రావాలంటే మీ ఆలోచన విధానం మారాలి, మీలో కూడా కొంత పట్టుదల రావాలి. సమస్యలు వస్తాయి, సమస్యలు లేకుండా ఎవరికి ఉండరు. నాకు కూడా సమస్యలు వస్తూనే ఉన్నాయి. నిన్న నేను చూశాను, అనేక పంటలకు ధరలు తగ్గుతున్నాయి. దానికి కారణం మనమే కాకుండా ప్రపంచంలో అనేక దేశాల్లో జరిగే రాజకీయ పరిణామాలు. ఈరోజు అమెరికా ఉంది, ట్రంప్ ఉన్నాడు, ఎక్కువ పన్నులు వేశాడు. దానివల్ల మన రాష్ట్రంలో పండే రొయ్యలన్నీ దెబ్బతిన్నాయి. నిన్న నేను చూశాను, పేదవాళ్ళంతా ఆనెనేస్తారు. ఆనెనేస్తే 16 సార్లు వర్షం పడిపోయింది. వర్షం పడదని పంట వేస్తే వర్షం విపరీతంగా పండి ఆ పంటతో నీళ్ళన్నీ వచ్చేసి ఎక్కడికక్కడ పంట ఎక్కువ సమయం ఉండే పరిస్థితి లేకపోయింది. ఇప్పుడు ఏం చేయాలో తెలియకపోతే ఒక్కొక్క రైతుకు 1 హెక్టార్కి 50,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తున్నానంటే పెట్టుబడి కోసం అది నా ప్రయత్నం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు ఇవ్వాల, వరదొచ్చి పంట కొట్టుకోకపోతే కూడా 25,000 ఇచ్చేవాళ్ళం. అలాంటిది మొట్టమొదటిసారిగా చరిత్రలో ఆ రైతును ఆదుకోవడానికి హెక్టారుకి 50,000 ఇస్తున్నాం. అయినా కూడా వాళ్ళ కష్టాలు కొంతవరకు తీర్చగలుగుతున్నాం. ఇలాంటి సమస్యలన్నీ వస్తూనే ఉంటాయి. సమస్య వచ్చినప్పుడు పారిపోకుండా, దిగులు పడకుండా, ఆ సమస్య నుంచి మీరు ఆలోచించి రైట్ డెసిషన్ తీసుకొని ముందుకు పోవడం తప్ప వేరే మార్గం లేదు. కొంతమంది నేను చూస్తూ ఉంటాను, సమస్య వచ్చింది కాబట్టి భయపడిపోయి అఘాయిత్యం చేసుకుంటారు. కొంతమంది చనిపోతారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. ఒక పంట వేస్తాడు, పంట పోతుంది, పంట పోతే అప్పు కట్టాలి, దిక్కుదోచదు, ఇమీడియట్గా ఆ నిమిషంలో ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తారు. చావు పరిష్కార మార్గం కాదు, లేకపోతే అధైర్యపడడం పరిష్కార మార్గం కాదు, కుంగిపోవడం కూడా పరిష్కార మార్గం కాదు. ఎన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయో అన్నీ ఆలోచిస్తే సమస్య ఈరోజు కాకపోతే రేపటికైనా పరిష్కారం అవుతుంది, అధిగమిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇలాంటి సమస్యల పరిష్కారం కోసమే బంగారు కుటుంబం మార్గదర్శులు అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు ఇక్కడికి వచ్చిన మాచర్లకు వచ్చినప్పుడు బ్రహ్మాండంగా మీరు సహకరించారు, వినూత్నంగా సహకరించారు. అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు.